అది 1984 జనవరి 22 ఉదయం కేరళలోని ఒక ప్రాంతంలో ఒక పొలంలోని కాలిపోయిన కారు కనిపించింది. కారు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. కానీ పోలీసులకు అసలు షాక్ ఇచ్చింది కారు లోపల కనిపించిన ఒక మనిషి శవం. శరీరం తీవ్రంగా కాలిపోయి ఉండటంతో గుర్తుపట్టడం అంత సులభంగా లేదు. అయితే ఆ సమయంలోని ఒక పేరు పోలీసుల ముందుంది. అదే సుకుమార కురూప్. కురూపు కనిపించటం లేదు. అతని కారుగా భావించిన వాహనం కాలిపోయింది. అందులో ఒక శవం కూడా ఉంది. కాబట్టి మొదట చనిపోయింది సుకుమార కురూప్నే అనే అనుమానం వచ్చింది. కానీ పోలీసుల దర్యాప్తు అనేది అక్కడతో ఆగలేదు. ఎందుకంటే శవాన్ని పరిశీలించిన కొద్దిసేపటికే ఈ కేసులో మొదట పెద్ద అనుమానం మొదలైంది. ఆ శవం సుకుమార కురూపుదే కాదు, అది ఎంజో చాకో అనే వ్యక్తిది. అంటే కురూపు చనిపోలేదు. మరి తన కారులో మరో మనిషి శవం ఎందుకుంది? చాకోని ఎవరు చంపారు? అసలు అతన్ని కురూపు శవంగా ఎందుకు చూపించాలనుకున్నారు? ఈ ప్రశ్నలకి సమాధానం వెతుకుతూ పోలీసులు కురూపు గతాన్ని పరిశీలించడం మొదలుపెట్టారు. అక్కడే ఈ కేసులో అసలు కథ అనేది బయటపడడం ప్రారంభమైంది. సుకుమార కురూపు అప్పటికే గల్ఫ్లో పనిచేస్తున్న వ్యక్తి. అబుదాబిలోని ఒక పెట్రోలియం కంపెనీలో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తూ ఉన్నాడు. బయటకి చూస్తే మంచి ఉద్యోగం, కుటుంబం, సౌకర్యవంతమైన జీవితం. కానీ పోలీసుల దర్యాప్తు ప్రకారం అతని దగ్గర ఉన్న ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీయే ఈ మొత్తం కథకి కీలకమైన కారణంగా మారింది. తను చనిపోయినట్టు నమ్మించగలిగితే ఆ ఇన్సూరెన్స్ డబ్బుని పొందవచ్చని కురూపు ప్లాన్ చేసినట్టు పోలీసులు ఆరోపించారు. కానీ ఇక్కడే ఒక సమస్య ఉంది. తన మరణాన్ని నమ్మించాలంటే ఒక శవం కావాలి. ఆ శవం కూడా కురూపుదే అని నమ్మించేలా ఉండాలి. అందుకే కురూపులా కనిపించే ఒక వ్యక్తి కోసం వెతుకులాడడం అనేది ప్రారంభించారు. ఆ వెతుకులాట చివరికి ఎంజో చాకో దగ్గరికి వచ్చాగింది. చాకో ఒక ఫిలిం డిస్ట్రిబ్యూషన్ సంస్థకి ప్రతినిధిగా పనిచేస్తూ ఉన్నాడు. అది 1984 జనవరి 21 రాత్రి. తన పని ముగించుకొని ఇంటికి తిరిగి వెళుతున్న చాకో రోడ్డుపై ఒక వాహనం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడు అతని దగ్గర ఒక కారు ఆగింది. లిఫ్ట్ ఇస్తాం రండి అన్నారు. చాకో ఆ కారులోకి ఎక్కాడు. అది తన జీవితంలో చివరి ప్రయాణం అవుతుందని అతనికి తెలియదు. కారులో చాకోతో పాటు కురూపుకి దగ్గరగా ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు. పోలీసుల దర్యాప్తు ప్రకారం కారులో చాకోకి మద్యం ఇచ్చారు. అతను మొదట నిరాకరించిన తర్వాత ఒత్తిడితో తాగినట్టు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. కొద్దిసేపటికే చాకో స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత అతని మెడకి టవలు బిగించి చంపినట్టు ఆరోపించబడింది. చాకో అప్పటికే చనిపోయాడు. కానీ వాళ్ళ పని ఇంకా పూర్తవ్వలేదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది కేవలం ఒక శవం కాదు. ఆ శవం సుకుమార్ కురూపుదే అని అందరూ నమ్మాలి. అందుకోసం చాకో శరీరాన్ని కురూపులా కనిపించేలా మార్చే ప్రయత్నం చేశారు. అతని ముఖం తలభాగాన్ని కాల్చి గుర్తుపట్టడం కష్టంగా చేశారని కేసు దర్యాప్తులో వెల్లడైంది. ఆ తర్వాత చాకో దుస్తులు తొలగించి కురూపు దుస్తులు అతనికి తొడిగారు. చివరికి చాకో శరీరాన్ని కురూపు కారులో పెట్టారు. ఇప్పుడు ప్లాన్లో చివరి దశ మాత్రమే మిగిలింది. కారు కూడా కాలిపోవాలి. అలా చేస్తే శవాన్ని గుర్తించడం మరింత కష్టమవుతుంది. కాబట్టి కారుని అక్కడే దగ్గరలో ఉన్న ఒక వరి పొలానికి దగ్గరికి తీసుకొని వెళ్ళారు. అక్కడ కారుకి నిప్పంటించారు. కొద్దిసేపటికే కారు మంటల్లో చిక్కుకుంది. లోపల చాకో శరీరం. కానీ బయటకి చూస్తే అది సుకుమార్ కురూపు చనిపోయిన ప్రమాదంలా కనిపించాలని అదే వాళ్ళ అసలు లక్ష్యం. మరుసటి రోజు కాలిపోయిన కారు గురించి పోలీసులకి సమాచారం వచ్చింది. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కారు అనేది పూర్తిగా కాలిపోయింది. లోపల ఒక మనిషి శరీరం. మొదటి చూపులో ఇది కురూపుకు సంబంధించిన ప్రమాదమే అనిపించింది. కానీ దర్యాప్తు అధికారులు అక్కడ కనిపించిన కొన్ని విషయాలను గమనించారు. ఇది నిజంగా ప్రమాదమేనా, లేక ఎవరైనా కావాలనే ఈ కారుకి నిప్పండించారా అనే అనుమానం మొదలైంది. శవాన్ని గుర్తించడానికి పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లోని నమోదైన మిస్సింగ్ పర్సన్స్ కంప్లైంట్ల గురించి పరిశీలించారు. అప్పుడే అలపూజాలోని నమోదైన ఒక ఫిర్యాదు వాళ్ళ దృష్టిని ఆకర్షించింది. అది ఎంజే చాకో కనిపించడం లేదనే ఫిర్యాదు. చాకో రూపం కురూపుతో ఉన్న పోలిక మరియు అక్కడ దొరికిన శవం
ఈ వివరాలన్నీ కలిపి చూసిన తర్వాత పోలీసుల అనుమానం మరింతగా బలపడింది. చివరికి కాలిపోయిన ఆ శరీరం సుకుమార్ కురూపుది కాదని, అది ఎంజే చాకోదని గుర్తించారు. అంతే, ఈ కేసు ఒక్కసారిగా పూర్తిగా మారిపోయింది. ఇది ప్రమాదం కాదు, ఇది హత్య అని. మరి హత్యకు కారణం ఏమై ఉంటుంది? ఒక వ్యక్తి తన మరణాన్ని నకిలీగా సృష్టించి ఇన్సూరెన్స్ డబ్బులు పొందాలనే ప్రయత్నం చేశాడనే పోలీసుల ఆరోపణ. ఇప్పుడు పోలీసుల ముందుంది అత్యంత ముఖ్యమైన ప్రశ్న మాత్రం ఒక్కటే: సుకుమార్ కురూప్ ఎక్కడా? ఎందుకంటే శవం చాకోదైతే కారు కురూపుది, కానీ కురూపు మాత్రం కనిపించటం లేదు. పోలీసుల దర్యాప్తు ఆగలేదు. కాలిపోయిన కారు, చాకో హత్య, ఇన్సూరెన్స్ పాలసీ, ఈ 3 విషయాలను కలిపి పరిశీలించినప్పుడు పోలీసుల అనుమానం నేరుగా కురూపు వైపే వెళ్ళింది. కానీ కురూపు ఒక్కడే ఈ ప్లాన్ చేశాడా అని పోలీసులు భావించలేదు. దర్యాప్తులో కురూపుకి అత్యంత దగ్గరగా ఉన్న 3 వ్యక్తుల పేర్లు బయటకొచ్చాయి. అతని డ్రైవర్ పున్నప్పన్, బాబా భాస్కర్ పిల్లై మరియు షాహు. వీళ్ళల్లో షాహు తర్వాత కేసులో అప్రూవర్గా మారి కీలకమైన సాక్షిగా మారాడు. ఇక పోలీసులు ఒకరినొకరు అదుపులోకి తీసుకొని ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసుకోవాలనే ప్రయత్నం చేశారు. అంతే, ఒక సాధారణ ఇన్సూరెన్స్ ఫ్రాడ్లా కనిపించిన విషయం ఒక పక్క హత్య కుట్రగా మారింది. దర్యాప్తు, కోర్టు రికార్డుల ప్రకారం భాస్కర్ పిల్లై మరియు పున్నప్పన్పై హత్య, కుట్ర, ఆధారాలను నాశనం చేయడం వంటి ఆరోపణలు నిర్ధారించబడ్డాయి. చివరికి ఇద్దరికి జీవిత ఖైదీ విధించబడింది. కానీ ఈ కేసులో ఒక వ్యక్తి మాత్రం పోలీసులకి ఇంకా చేతికి చిక్కలేదు: సుకుమార్ కురూప్. పోలీసులు ఎంత వెతికినా అతని ఆచూకీ అనేది ఇంకా దొరకలేదు. కేసు అతని పేరు మీదే ముందుకు వెళ్ళింది. అరెస్ట్ వారెంట్ కూడా ఉంది. కానీ పోలీసుల ముందున్నది అతని ఫోటో మాత్రమే. మనిషి మాత్రం ఎక్కడా లేడు. ఇక్కడే కురూపు వేసిన అసలు ప్లాన్లోని అత్యంత ప్రమాదకరమైన భాగం ఒకటి కనిపిస్తూ ఉంది. అతను తన మరణాన్ని నమ్మించాలనే ఒక శవాన్ని వదిలాడు. ఆ శవం తనది కాదని బయటపడేలోపే అతనికి పారిపోవడానికి సమయం దొరికింది. ఆ తర్వాత అతను ఎక్కడికి వెళ్ళాడు? దేశం దాటాడా? మరో పేరుతో జీవించాడా? లేక ఎప్పుడో చనిపోయాడా? ఈ ప్రశ్నలకు మాత్రం పోలీసులకి ఖచ్చితమైన సమాధానం ఇంకా దొరకలేదు. సంవత్సరాలు గడిచిపోయాయి. కేసులో మిగతా వ్యక్తులు చట్టం ముందు నిలబడ్డారు. కానీ ఈ మొత్తం కుట్రకు ప్రధాన వ్యక్తిగా ఆరోపణలు ఎదుర్కొన్న కురూపు మాత్రం అదృశ్యంగానే మిగిలిపోయాడు. ఇక్కడ నుంచి ఈ కేసు ఒక హత్య కేసు మాత్రమే కాదు, ఒక మనిషిని వెతికే 4 దశాబ్దాల సుదీర్ఘమైన మ్యాన్ హంట్గా మారింది. కురూపు కోసం పోలీసుల వేట అనేది మొదలైంది. కానీ ఇది సాధారణ మ్యాన్ హంట్ కాదు. ఎందుకంటే పోలీసులకి కావాల్సిన వ్యక్తి ఇప్పటికే చనిపోయినట్టుగా ప్రపంచాన్ని నమ్మించాడు. అతని ఫోటో ఉంది, పేరుంది, కేసుంది. కానీ అతను ఎక్కడున్నాడో మాత్రం ఎవ్వరికీ తెలియదు. కురూపు గల్ఫ్లో పనిచేసే వ్యక్తి కావడంతో అతను విదేశాలకి వెళ్ళుండొచ్చనే అనుమానం కూడా వచ్చింది. మరో పేరు ఉపయోగించుకొని ఉండొచ్చనే కోణంలో కూడా అనుమానాలనేవి వ్యక్తమయ్యాయి. కానీ ఇవన్నీ అనుమానాలు మాత్రమే. కురూపు నిజంగా ఏ దేశానికైనా వెళ్ళాడా? ఏ పేరుతో జీవించున్నాడు? అతను ఇప్పటికీ బ్రతికే ఉన్నాడా? దీనికి ఖచ్చితమైన సమాధానం మాత్రం ఎప్పటికీ దొరకలేదు. సంవత్సరాలు గడిచే కొద్దీ కురూపు కనిపించాడంటూ కొన్ని సమాచారాలు పోలీసుల దృష్టికొచ్చాయి. ఎక్కడో ఒక వ్యక్తి కురూపులా కనిపించాడని, మరో చోట అతన్ని చూసినట్టు ఎవరైనా చెప్పారని, ఇలా కొన్ని క్లెయిమ్స్ వచ్చాయి. కానీ ఒక వ్యక్తి కురూపులా కనిపించాడని మాత్రమే అతన్నే కురూపని నిరూపించరాదు. అందుకే ప్రతి సమాచారం పరిశీలించబడిన అతని ఐడెంటిటీని మాత్రం నిర్ధారించే బలమైన ఆధారం మాత్రం ఇంకా దొరకలేదు. అలా ఒక క్లూ తర్వాత మరొక క్లూ వచ్చింది. కానీ కురూపు మాత్రం దొరకలేదు. 1984లో మొదలైన ఈ కథను ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఒక కాలిపోయిన కారు కనిపిస్తుంది. అందులో ఒక శవం కనిపిస్తుంది. మొదట అది సుకుమార కురూపుదే అనుకున్నారు. కానీ అది ఎంజే చాకోదని తేలింది. అక్కడితో ఈ కేసు అనేది ఆగలేదు. చాకో హత్య వెనుక సుకుమార్ కురూపుకి సంబంధించిన కుట్ర ఉందనే పోలీసుల ఆరోపణలు అనేవి బయటకొచ్చాయి. ఇన్సూరెన్స్ డబ్బు కోసం తన మరణాన్ని నకిలీగా సృష్టించాలనుకున్నాడనే ఆరోపణలు కూడా వచ్చాయి. అతనికి సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులు కోర్టు ముందు నిలబడ్డారు. కొందరికి శిక్షలు కూడా పడ్డాయి. కానీ ఈ మొత్తం కథలో అత్యంత కీలకమైన వ్యక్తి మాత్రం ఎక్కడున్నాడో అనేది ఎప్పటికీ తెలియలేదు.
4 దశాబ్దాలుగా అతని కోసం వెతుకులాట అనేది కొనసాగుతూనే ఉంది. ఎప్పుడో ఒకసారి అతన్ని చూసినట్టు సమాచారం వచ్చింది. మరోసారి అతను విదేశాల్లో ఉన్నాడనే అనుమానం కూడా వచ్చింది. ఇంకోసారి వేరే పేరుతో జీవిస్తున్నాడనే రూమర్స్ కూడా వచ్చాయి. కానీ ఏ ఒక్క దానికి కూడా అతను నిజంగా కురూపు అనే నిర్ధారించే ఖచ్చితమైన ఆధారం దొరకలేదు. ఈ కేసు ప్రత్యేకత ఏమిటంటే మన దగ్గర ఒక హత్యకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి, ఒక బాధితుడు ఉన్నాడు, కేసులో శిక్షలు అనుభవిస్తూ ఉన్న వ్యక్తులు ఉన్నారు. కానీ ఈ మొత్తం కుట్రకు కేంద్రంగా ఉన్న వ్యక్తి ఎక్కడున్నాడో మాత్రం తెలియదు. ఈ కథలో మనం ఎక్కువగా మాట్లాడేది సుకుమార్ కురూపు గురించి మాత్రమే. కానీ ఈ కథలో నిజంగా మనసులో పెట్టుకోవాల్సిన పేరు మాత్రం ఎన్జే చాకోది. అతను ఎలాంటి క్రైము చేయలేదు, ఎవరిని మోసము చేయలేదు. ఒక సాధారణ రాత్రి తన ఇంటికి తిరిగి వెళ్ళడానికి ఒక కారులో ఎక్కాడు. ఆ ప్రయాణం అతని జీవితంలో చివరి ప్రయాణంగా మారింది. అతని ప్రాణం పోయింది, అతని కుటుంబం ఒక మనిషిని కోల్పోయింది. కానీ ఆ హత్యకు కారణమైనట్టు ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి మాత్రం ఇప్పటికీ ఒక ప్రశ్నగా మిగిలిపోయాడు. సుకుమార్ కురూప్ ఎక్కడున్నాడు? ఈ ప్రశ్నకి ఎప్పుడైనా సమాధానం దొరుకుతుందా? బహుశా ఒకరోజు ఏదైనా కొత్త ఆధారం ఈ 4 దశాబ్దాల మిస్టరీకి ముగింపు పలకొచ్చేమో. లేదా ఈ కేసు ఇలాగే ఒక అనాన్సర్ మిస్టరీగా మిగిలిపోవచ్చేమో. కానీ ఒక విషయం మాత్రం ఎప్పటికీ మారదు. కురూపు చనిపోయినట్టు ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నంలో చనిపోయింది మాత్రం ఎన్జే చాకో. అందుకే 4 దశాబ్దాల తర్వాత కూడా ఈ కథను గుర్తు చేసుకున్నప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న కేవలం సుకుమార్ కురూప్ ఎక్కడా అని మాత్రమే కాదు, ఆ రాత్రి చాకోకేం జరిగిందో ఎప్పటికీ మర్చిపోకూడదు. అదే ఈ కథలో మిగిలిపోయిన అత్యంత విషాదకరమైన నిజం.